అసలు ఈ నెల రోజులుగా చూస్తే ఆ కథలుగా అదేది ఆ స్కామ్ అని చెప్పి ఒక లిక్కర్ లేని స్కామ్ను అసలు ఆ లిక్కర్ స్కామ్ అని అది ఒక కాన్స్పిరసీ అని ఆయన అంటే అది స్కామ్ లాగా ఒక కథ తయారు వేయడమే పెద్ద కాన్స్పిరసీ, అదే పెద్ద స్కామ్ ఆయన చేస్తున్నది. మీరు బాగా గమనిస్తే ఆ బేతాళ కథ, విక్రమార్క కథ అది ఎక్కడ మొదలై ఎక్కడికి పోతుందో ఈటీవీ సీరియల్ లాగా అసలు ఎవడు కామన్ సెన్స్ తలకాయ ఉంటాడు. మధ్యలో ఒకసారి మీ అందరు గమనించారు 375 కోట్ల పేజీలు ఏదో అంతేనా, 375 కోట్ల పేజీల మొత్తం కంటెంట్ అంతా ఎరేజ్ చేసేసినారు. అయిపోయింది దొరకదు, అయినా సరే పట్టుకున్నారన్నారు. అసలు 375 కోట్ల పేజీలు ఎక్కడ ఏది చేయడం అంటే అది ఏందో అది ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ మర్చిపోయినారు, దాన్ని పక్కకు తోసినారు. ఇప్పుడు రోజుకు ఒక క్యారెక్టర్ ఏదో వస్తుంది. అసలు వాళ్ళు రాసిన దాని ప్రకారమే, రాస్తున్న దాని ప్రకారమే చూస్తే వాళ్ళ లెక్క ప్రకారము 3,000 కోట్లని వాళ్ళ లెక్క. 3,000 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 30,000 కోట్లు ఏది వేసుకునే వాళ్ళ ఇష్టం, ఎంతైనా పెంచుకోవచ్చు. కానీ అసలు అవకాశమే లేని ఇష్యూ అక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ పెరిగింది అంతకుముందుతో పోలిస్తే.